హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్ కరెంట్ అఫైర్స్. ఈ రోజులో క్లాస్లో భాగంగా మనం ప్రొటిస్టా రాజ్యానికి చెందిన 3వ తరగతి అయిన యూగ్లినాయిడ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. యూగ్లినాయిడ్ మనకు తెలుసు, ఆర్హెచ్ విట్టేకర్ ప్రతిపాదించిన 5 వర్గాల కదా 5 రాజ్యాల వర్గీకరణలో మొట్టమొదటి రాజ్యం మొనేరా గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే రెండవ రాజ్యం ప్రొటిస్టా రాజ్యం. ఈ ప్రొటిస్టా రాజ్యంలో మళ్ళా 5 తరగతులు ఉన్నాయి. మొదటి తరగతిని మనం క్రైసోఫైట్స్గా చెప్పుకున్నాం, రెండవ తరగతి డైనోఫ్లాజెల్లేట్స్, మూడవ తరగతి యూగ్లినాయిడ్, ఆ తర్వాత 4వ తరగతి జిగురుబూజులు, 5వ తరగతి ప్రోటోజువా. ఇవి మనం నేర్చుకోబోతున్నాం. సరే, ఈరోజు క్లాస్లో ఫస్ట్ బిట్ చూడండి, 274. అధిక భాగం నిలవ ఉన్న నీటిలో పెరిగే మంచినీటి ప్రొటిస్టా రాజ్యానికి చెందిన జీవులు ఇవి. అధిక భాగం నిలువ ఉన్న నీటిలో పెరిగే మంచినీటి ప్రొటిస్టా రాజ్యానికి చెందిన జీవులు. మంచినీటి వాటిని యూగ్లినాయిడ్లు అంటాం. యూగ్లినాయిడ్లు అనే తరగతి నిలవ ఉన్న నీరు, అది మంచినీరు అవ్వాలి, ఆ నీటిలో నివసిస్తాయి. 275. ప్రోటీన్ అధికంగా ఉన్న పలుచని పొరను కలిగి శరీర నమ్యతను ప్రదర్శించే జీవులు ఏవి? ప్రోటీన్ అధికంగా ఉన్న పలుచని పొరను కలిగి శరీర నమ్యతను ప్రదర్శించే జీవులు ఏవి అంటే యూగ్లినాయిడ్ తరగతికి చెందిన జీవులు. 276. ప్రోటీన్ అధికంగా ఉన్న పలుచని పొరను ఏమంటారు? ప్రోటీన్ అధికంగా ఉన్న అంటే యూగ్లినాయిడ్లో ప్రోటీన్ అధికంగా ఉన్న పలుచని పొరను ఏమంటారు అంటే పెల్లికిల్ అంటారు. 277 బిట్ చూద్దాం. 277 రైట్. యూగ్లినాయిడ్లో ఎన్ని కశాబాలు ఉంటాయి? యూగ్లినాయిడ్లో ఎన్ని కశాబాలు ఉంటాయంటే 2 కశాబాలు ఉంటాయి. వాటిలో ఒకటి పొట్టిది, రెండవది పొడుగ్గా ఉంటుంది. 278. కణం పూర్వభాగంలో గల అంతర్వలనంలో ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి. ఇదంతా యూగ్లినాయిడ్ గురించి. తర్వాత సైటోస్టోమ్, దీన్నే కణం నోరు అంటాం. సైటోఫారింగ్స్, దీన్ని గల్లెట్ అంటాం. అలాగే రిజర్వాయర్ అనే భాగాలను అంతర్వలనంలో కలిగిన జీవులేవి కదా. పైన చెప్పుకున్నాం కదా, కణం పూర్వభాగంలో గల అంతర్వలనంలో ఎన్ని భాగాలు ఉంటాయి అన్నాం కదా, 3 భాగాలు. ఆ 3 భాగాలు ఏంటి? సైటోస్టోమ్, కణం నోరు అంటాం, కణానికి ఉండే నోరు. సైటోఫారింగ్స్, గల్లెట్ అంటాం. అలాగే రిజర్వాయర్. ఈ 3 భాగాలను అంతర్వలనంలో గుర్తుపెట్టుకోండి, అంతర్వలనం కలిగిన జీవులేవి అంటే యూగ్లినాయిడ్ జీవులు. తర్వాత 280. యూగ్లినాయిడ్ల రిజర్వాయర్ త్వచంపై కాంతి సూక్ష్మగ్రాహ్యత గల నిర్మాణాలను ఏమంటారు? వాటిని స్టిగ్మా లేదా కంటి చుక్క అని అంటాం. స్టిగ్మా లేదా కంటి చుక్క అని అంటారు. తర్వాత 281 బిట్. సూర్యకాంతి లభించినప్పుడు యూగ్లినాయిడ్లు తమ పోషణకై వేటిపై ఆధారపడతాయి? అంటే సూర్యకాంతి ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి యూగ్లినాయిడ్లు ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సమయక్రియ జరుపుకొని వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. మరి సూర్యకాంతి లేనప్పుడు యూగ్లినాయిడ్లు తమ పోషణకై వేటిపై ఆధారపడతాయంటే ఇతర చిన్న జీవులపై ఆధారపడతాయి. అంటే పరాన్న జీవులుగా చెప్పుకోవచ్చు. 282. ఉన్నత శ్రేణి మొక్కలలో యూగ్లినాయిడ్లకు గల పోలిక ఏది? ఉన్నత శ్రేణి మొక్కలతో యూగ్లినాయిడ్లకు గల పోలిక ఏది అంటే వర్ణద్రవ్యాలు. అంటే ఫ్రెండ్స్, ఉన్నత శ్రేణి మొక్కలలో వర్ణద్రవ్యాలు ఉంటాయి. క్లోరోఫిల్ అని, జాంతోఫిల్ అని కదా, అలాగే ఎరిథ్రోఫిల్ అని ఇలాంటివి ఉంటాయి. అలాగే యూగ్లినాయిడ్లో కూడా ఈ వర్ణద్రవ్యాలు ఉంటాయి. కాబట్టి యూగ్లినాయిడ్కి ఉన్నత శ్రేణికి మొక్కలలో ఉన్న సంబంధం లేదా పోలిక ఏంటంటే ఈ రెండింటిలో కూడా వర్ణద్రవ్యాలు కలిగి ఉంటాయి. తర్వాత
283 అనుదైర్ఘ్య ద్విధా విచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవి ఏదంటే యూగ్లినాలో బైనరీ ఫిజన్ అదే అలైంగిక ప్రత్యుత్పత్తి, రైట్. నెక్స్ట్ 284 ఈ క్రింది జీవులలో పామెల్లా దశను గుర్తించవచ్చు. ఏ జీవులలో అంటే యూగ్లినాలో. గుర్తుపెట్టుకోండి, యూగ్లినా is a class that belongs to Protista kingdom, right? So friends, చాలామంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఆల్మోస్ట్ most of the people you have subscribed. Thank you for that. I request to share my videos to others also. చాలామంది వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ లైక్లు చేయట్లేదు. ఫ్రెండ్స్, మీకు తెలుసు యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు తెలుసు. లైక్స్ ఎక్కువ ఉంటే ఆ వీడియో వైరల్ అవుతుంది, అనేక మందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ అవ్వటం అది మీకు నాకు ఇద్దరికి బెనిఫిటే. కాబట్టి ప్లీజ్ లైక్ ద వీడియోస్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 285 ప్రోటిస్టాకు చెందిన పూతికాహార జీవులు ఏవి అంటే జిగురుబూజులు. ఇప్పటిదాకా మనం ప్రోటిస్టాకు చెందిన యూగ్లినాయిడ్ల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ తరగతి జిగురుబూజులు. ఈ జిగురుబూజులన్నీ కూడా పూతికాహార జీవులే. సరే, బహుకేంద్రకయుతమైన జీవ పదార్థము ప్లాస్మా త్వచంతో కప్పబడి ఉండే జీవులను ఏమంటాం? బహుకేంద్రయుతమైన జీవ పదార్థం అంటే జీవ పదార్థంలో అనేక కేంద్రాలు ఉంటాయి. ఈ జీవ పదార్థం అనేది ఒక ప్లాస్మా త్వచంతో కప్పబడి ఉంటుంది. అవి ఏ జీవుల్లో ఉంటుందంటే జిగురుబూజులు జీవుల్లో ఉంటుంది. 287 క్వశ్చన్ నెంబర్ 287 కుళ్ళే కొమ్మలపై చెలుస్తూ అంటే ఆకులపై సేంద్రియ పదార్థమును కబళించే జీవులు ఏవి? కుళ్ళే కొమ్మలపై చెలుస్తూ ఆకులపై చెలుస్తూ సేంద్రియ పదార్థమును అంటే మొక్కలకు సంబంధించిన విషయాలు, జంతువులు, ఇతర జీవులను తినే జీవులు ఏంటంటే కబళించే జీవులు జిగురుబూజులు. తర్వాత 290 అనుకూల సమయంలో లేదా పరిస్థితులలో జిగురుబూజులు ఏర్పడే సముచ్చయమును ఏమంటామంటే ప్లాస్మోడియం, రైట్. నెక్స్ట్ 291 చూడండి. 291 జిగురుబూజుల్లో ప్రతికూల పరిస్థితుల్లో ప్లాస్మోడియం విభేదనం చెంది వేటిని ఏర్పరుస్తాయి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రతికూల పరిస్థితుల్లో జిగురుబూజులు ప్లాస్మోడియం అనే సముచ్చయాన్ని ఏర్పరుస్తాయి. తర్వాత అదే ప్లాస్మోడియం ఏం జరుగుతుంది, తర్వాత అది విభేదనం చెంది ఫలనాంగాలను ఏర్పరుస్తుంది. 292 జిగురుబూజుల్లో ఫలనాంగాల కొనలలో ఏమి ఉంటాయి? సిద్ధ బీజాలు ఉంటాయి. ఈ సిద్ధ బీజాలు నిజమైన గోడలు కలిగిన సిద్ధ బీజాలు. 293 అత్యధిక నిరోధకతను కలిగి ప్రతికూల పరిస్థితుల్లో అనేక సంవత్సరాలు జీవించగలిగే సిద్ధ బీజాలు గల జీవులు. అనేక సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఎంత నిరోధకత ఉన్నప్పటికీ, అత్యధిక నిరోధకత ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అనేక సంవత్సరాలు జీవించగలిగే సిద్ధ బీజాలు గల జీవులు ఏంటంటే అవి జిగురుబూజులు. 294 జిగురుబూజులలో సిద్ధ బీజాలు ఎలా వ్యాప్తి చెందుతాయి అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. తర్వాత 295 అన్ని జీవులు పరపోషితాలు గల ప్రోటిస్టాకు చెందిన జీవులు. పరపోషితాలుగా గల ప్రోటిస్టాకు చెందిన జీవులు ఏంటంటే ప్రోటోజోవన్లు. ఫ్రెండ్స్ చూడండి, ప్రోటోజోవన్లు తరగతిలో ఉన్న అన్ని జీవులు కూడా పరపోషితాలే.
ప్రోటోజోవా బిలాంగ్స్ టు ఎ కింగ్డమ్ కాల్డ్ ప్రోటిస్టా. ప్రోటిస్టా, ప్రోటోజోవా, ప్రోటిస్టా, ప్రోటోజోవా. రైట్. నెక్స్ట్ 296. ప్రోటోజోవన్ల పోషణ రకం. ప్రోటోజోవా జీవుల్లో ఉండే పోషణ రకం ఏంటంటే అవి పరభక్షితాలు లేదా పరాన్న జీవులని చెప్పుకుంటాం. పరభక్షితాలు లేదా పరాన్న జీవులు. తర్వాత 297. జంతువుల ఆదిమమైన బంధువులుగా. ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మార్క్ చేసుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్. జంతువుల ఆదిమమైన బంధువులుగా వేటిని పిలుస్తారు అంటే ప్రోటోజోవన్లు. అంటే సైన్స్ చెప్పేది ఏంటంటే ఈ జంతువులు, యానిమల్స్ అన్నీ కూడా ప్రోటోజోవా అనే జీవుల నుంచి పరిణామం చెందినాయని జీవ పరిణామం సిద్ధాంతం కదా సైంటిస్టులు నమ్ముతున్నారు. 298. కణకవచంలో కణకవచం లోపించి జీవ పదార్థం ప్లాస్మా త్వచముతో ఆవరించబడి ఉండే జీవులు. అంటే ఈ జీవుల్లో కణకవచం ఉండదు, కణత్వచం ఉంటుంది. అలాగే జీవ పదార్థంలో ప్లాస్మా త్వచం ఉంటుంది. జీవ పదార్థము ప్లాస్మా త్వచంచే ఆవరించబడి ఉంటుంది. ఆ జీవులు ఏవంటే ప్రోటోజోవన్లు. 299. ప్రోటోజోవన్లు ప్రధానంగా ఎన్ని సమూహాలుగా విభజించబడినాయి? అంటే 4 సమూహాలు. ఆ 4 ఏంటంటే అమీబాయిడ్ ప్రోటోజోవన్లు, ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్లు, సీలియేటెడ్ ప్రోటోజోవన్లు, అలాగే స్పోరోజోవన్లు. కాబట్టి ప్రోటోజోవానే ప్రోటిస్టాకు చెందిన 5వ తరగతి అయితే మళ్ళా ప్రోటోజోవాని కూడా 4 సమూహాలుగా విభజించారు. రైట్. క్వశ్చన్ నెంబర్ 300. రైట్. మంచినీరు, సముద్రపు నీరు లేదా తడి నేలలో జీవిస్తూ అమీబా వలె మిథ్యాపాదాలు ఏర్పరచడం ద్వారా చెలించటమే కాక ఆహారాన్ని బంధించే జీవులు ఏంటంటే అవి అమీబాయిడ్ తరగతికి చెందిన జీవులు. అమీబాయిడ్ సమూహానికి చెందిన జీవులు. తరగతి కాదు, సమూహం. ఇక్కడ తరగతి ఏంటంటే ప్రోటోజోవన్ అనేది తరగతి, దానిలో అమీబాయిడ్ అనేది ఒక సమూహం. 301. శరీర ఉపరితలంపై సిలికా అనే పదార్థం కలిగిన పెంకు వంటి నిర్మాణాలను కలిగిన జీవులు ఏవి? శరీర ఉపరితలంపై సిలికాతో ఏర్పడిన పెంకు వంటి నిర్మాణాలను కలిగిన జీవులు ఏవంటే అమీబాయిడ్ ప్రోటోజోవన్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఎంటమీబా వంటి పరాన్న జీవులు కలిగిన సమూహం ఏంటంటే అమీబాయిడ్. చూడండి ఫ్రెండ్స్, అమీబాయిడ్కి చెందిన జీవి. ఎంటమీబా హిస్టాలిటిక్ అని మనం చదువుకుంటాం. అది ఎంటమీబా హిస్టాలిటిక్ ఏంటంటే ఆ జిగురు విరోచనాలు, గమ్ మోషన్స్కి కారణమవుతుంది. ఎంటమీబా హిస్టాలిటికా. అమీబాయిడ్ సమూహానికి చెందిన ఒక ప్రోటోజోవా ప్రోటిస్టా అనే రాజ్యానికి చెందిన ఒక తరగతి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 303. స్వేచ్ఛగా కానీ పరాన్న జీవులుగా ఉంటూ కశాబాలను కలిగి ఉండే ప్రోటోజోవన్ల సమూహం ఏది? స్వేచ్ఛగా ఉంటూ అలాగే పరాన్న జీవులుగా ఉంటూ కశాబాలు కలిగి ఉండే ప్రోటోజోవన్లు. చూడండి ఫ్రెండ్స్, కశాబాలు కానీ శీలికలు కానీ గమనాంగాలుగా ఉన్నాయంటే అర్థం ఏంటంటే అవి నీటిలో నివసించే జీవులని. అయితే ఇక్కడ కశాబాలని మనం ఫ్లాజెల్లా అంటాం లేదా ఫ్లాజెల్లేట్స్. ఈ కశాబాలను కలిగి ఉండే జీవులు ఏంటంటే ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్లు. ప్రోటోజోవా తరగతికి చెందిన ఫ్లాజెల్లేటెడ్ సమూహానికి చెందిన జీవులు వాటిలో కశాబాలను కలిగి ఉంటాయి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ బిట్, స్లీపింగ్ సిక్నెస్, నిద్రావ్యాధి, దానిని నిద్రావ్యాధి అంటాం, అనే వ్యాధిని కలిగించే జీవులు. స్లీపింగ్ సిక్నెస్ అనే వ్యాధిని కలిగించే జీవులు ఏవంటే ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్లు.
ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్లు. తర్వాత 305 అతి నిద్రా వ్యాధిని కలిగించే ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్కు చెందిన జీవి. అతి నిద్రా వ్యాధిని కలిగించే ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్కు చెందిన జీవి ఏంటంటే ట్రిపనోజోమా. దీని పూర్తి పేరు ట్రిపనోజోమా గాంబియన్సి. దీన్ని గాంబియా జ్వరం అని కూడా అంటాం. అతి నిద్రా వ్యాధిని కలిగించే జీవి ఇది. 306 వేల సంఖ్యలో శైలికలు కలిగి చురుకుగా చెలించే ప్రోటోజోవాకు చెందిన జీవులు. వేల సంఖ్యలో శైలికలు కలిగి చురుకుగా చెలించే ప్రోటోజోవాకు చెందిన జీవులు సీలియేటెడ్ ప్రోటోజోవన్లు అంటాం. చూడండి, ఇక్కడ శైలికలు అంటే సీలియా అంటాం. సీలియా ఉంది కాబట్టి సీలియేటెడ్ ప్రోటోజోవన్లు. ఈ సీలియేటెడ్ ప్రోటోజోవా అనేదేమో తరగతి, సీలియేటెడ్ అనేదేమో సమూహం కదా. ఇవి రెండు కూడా ప్రోటిస్టా రాజ్యానికి చెందిన జీవులు. 307 గుంట అనే నిర్మాణం. చూడండి ఫ్రెండ్స్, ఒక్కోసారి కొన్ని డిఫరెంట్ వర్డ్స్ టెర్మినాలజీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి. డిఫరెంట్ సైంటిఫిక్ వర్డ్స్ కానీ డిఫరెంట్ మన డైలీ లైఫ్లో వాడే పదాలు కానీ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ చేయాలి. గుంట అనే నిర్మాణం కణం యొక్క ఉపరితలం వెలుపలికి తెరుచుకొని ఉండే ప్రోటోజోవన్లు ఏవి? గుంట అనే నిర్మాణం ఉంటుంది వీటిలో. ఈ గుంట అనేది ఆ కణం యొక్క ఉపరితలానికి వెలుపల తెరుచుకొని ఉంటుంది. అవి సీలియేటెడ్ ప్రోటోజోవన్లు. వాటినే సీలియేటెడ్ ప్రోటోజోవన్లు అంటాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ప్రశ్నలో సీలియేటెడ్ ప్రోటోజోవన్కి ఎగ్జాంపుల్ కూడా ఉంది. శైలికల సమన్వయం వల్ల ఆహారంతో కూడిన నీరు గల్లెట్లోనికి నెట్టబడే జీవికి ఉదాహరణ. శైలికల సమన్వయ చలనం వల్ల ఆహారంతో కూడిన నీరు గల్లెట్లోనికి నెట్టబడే జీవికి ఉదాహరణ అది పారామీషియం. పారామీషియం అనేది మనకు తెలుసు, పారామీషియం పాల్సిఫెరం. పారామీషియం అనేది పరాన్నజీవి. ఇది అనేక రోగాలను కలుగజేస్తుంది. దీన్ని స్లిప్పర్ యానిమల్క్యూల్ అని కూడా అంటాం. ఇది స్లిప్పర్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని స్లిప్పర్ యానిమల్క్యూల్ అని అంటాం. దిస్ బిలాంగ్స్ టు సీలియేటెడ్ ప్రోటోజోవన్. నౌ 309 క్వశ్చన్ నెంబర్ 309 జీవిత చక్రంలో సంక్రామక సిద్ధబీజములు అంటే అంటే వ్యాపించటం, ఇన్ఫెక్షన్. జీవిత చక్రంలో సంక్రామక సిద్ధబీజం లాంటి వివిధ దశలను కలిగి ఉండే ప్రోటోజోవన్ ఏది? వివిధ దశలను స్పోరోజోవన్ అంటాం. ఈ స్పోరోజోవన్ అనే ప్రోటోజోవన్ దాని ఎక్కువగా అది ఇన్ఫెక్షియస్గా ఉంటుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 310 చూస్తే మానవునిలో మలేరియా వ్యాధిని కలిగించే స్పోరోజోవన్కు చెందిన జీవి ఏంటంటే ప్లాస్మోడియం కదా. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం పాల్సిఫెరం ఇలా రెండు ఉన్నాయి. మలేరియా వ్యాధిని కలిగించేదేమో ప్లాస్మోడియం వైవాక్స్. ఇది ప్రోటోజోవాకు చెందిన ఒక స్పోరోజోవన్ సమూహానికి చెందిన ఒక జీవి. మనకు తెలిసి ఈ మలేరియా వలన ప్రపంచంలో ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారో ప్రతి సంవత్సరం. అతి భయంకరమైన ఒక జ్వరం ఇది. చాలా ఇబ్బంది పెడుతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. చలి, జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇలా అన్నీ కూడా ఒకేసారి అటాక్ అవుతాయి. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఎ స్మాల్ ఆర్గానిజం కాల్డ్ ప్లాస్మోడియం వైవాక్స్. దీన్నే ప్లాస్మోడియం వైవాక్స్ అంటాం. రైట్. ఇంతకుముందే మనం పారామీషియం చెప్పుకున్నాం. పారామీషియము, ప్లాస్మోడియము ఇవన్నీ కూడా సీలియేటెడ్ ప్రోటోజోవన్లు. రైట్. So my dear friends, this is today's class. With this we have completed a kingdom called Protista. ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. ప్రొటిస్టా అనేది ఆర్హెచ్ విట్టేకర్ ప్రతిపాదించిన 5 రాజ్యాల వర్గీకరణలో 2వ రాజ్యం. దీనిలో మరలా 5 ఉపవిభాగాలు తరగతులు ఉన్నాయి. అవి ఏంటంటే క్రైసోఫైట్స్, తర్వాత డైనోఫ్లాజెల్లేట్స్, తర్వాత యూగ్లినాయిడ్లు, తర్వాత జిగురు బూజులు, అలాగే ప్రోటోజోవాలు. ఈ ప్రోటోజోవాలు కూడా మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. మనం చూసాం, ఫ్లాజెల్లేటెడ్ అని, అలాగే
సీలియేటెడ్ అని మనం రకరకాలు చూసాం. ఫ్లాజెల్లేటెడ్, సీలియేటెడ్, స్పోరోజోవన్ అని డిఫరెంట్ ప్రోటోజోన్స్ మనం చూసాం. ఇక్కడ ఒకసారి చూద్దాం, చూడండి. ప్రోటోజోవన్లో మరలా ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 అమీబాయిడ్ ప్రోటోజోవన్లు చూడండి. ఇక్కడ అమీబాయిడ్ ప్రోటోజోవన్లు, ఫ్లాజెల్లేటెడ్ ప్రోటోజోవన్లు, సీలియేటెడ్ ప్రోటోజోవన్లు, అలాగే స్పోరోజోవన్లు అని 5 రకాలైన ప్రోటోజోవా సమూహాలను కూడా మనం చూసాం. 4 రకాలైన ప్రోటోజోవా సమూహాలు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎ కింగ్డమ్ కాల్డ్ ప్రోటిస్టా. ఈ క్లాస్తో మనం ప్రోటిస్టా ఆర్హెచ్ విట్టేకర్ వర్గీకరణలో 2 రాజ్యాల గురించి చదువుకున్నాం. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం 3వ రాజ్యమైన శిలీంద్ర రాజ్యం గురించి మనం చదువుకుందాం, అది వచ్చే వీడియోలో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ థింక్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్, వీడియో గెట్స్ రీచ్డ్ టు మెనీ అదర్ పీపుల్. ఎవ్రీబడి విల్ బీ బెనిఫిటెడ్. అందరికీ ఉపయోగకరంగా ఉండాలనే ఈ క్లాసులు, ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. మీరు లైక్ చేస్తే తప్పకుండా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఐ ఎక్స్పెక్ట్ లైక్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.